నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మోతే ప్రమాద ఘటనలో 4కు చేరిన మృతుల సంఖ్య. సూర్యాపేట ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో మహిళ మృతి. హైదరాబాద్ మౌలాలిలో విషాదం. అనుమానాస్పద స్థితిలో తల్లి కుమారుడు మృతి. ఆదిలాబాద్ రిమ్స్ వద్ద ఆదివాసీ సంఘాల రాస్తారోకో. అధికారుల నిర్లక్ష్యమే విద్యార్థిని మృతికి కారణమంటూ నిరసన. రాజకీయాల కోసం మేడిగడ్డను వాడుకోవద్దన్న కడియం. విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి. హిమాచల్ ప్రదేశ్లో శరవేగంగా మారుతున్న రాజకీయాలు. మైనారిటీలో కాంగ్రెస్ సర్కార్, ప్రభుత్వ ఏర్పాటుపై భాజపా ధీమా. ఆదిలాబాద్లో విద్యార్థిని మృతి ఆందోళనకు దారితీసింది. పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యంతోనే బాలిక చనిపోయిందంటూ కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. జైనద్ మండలం మాంగూర్ల గ్రామానికి చెందిన మహేశ్వరి అనే విద్యార్థిని ఆదిలాబాద్ గ్రామీణ మండలంలోని మామిడిగూడ ఆశ్రమ పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. నిన్న అస్వస్థతకు గురైన మహేశ్వరిని పాఠశాల సిబ్బంది ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున బాలిక మృతి చెందింది. ఆశ్రమ పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తమ కుమార్తె మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. విద్యార్థిని మృతికి పాఠశాల యాజమాన్యమే కారణమని ఆరోపిస్తూ ఆదివాసీ సంఘాల నాయకులు రిమ్స్ ఎదుట రాస్తారోకో చేపట్టారు. ఆశ్రమ పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థిని మృతి చెందిందని ఆరోపించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా రామేశ్వరం బండ సమీపంలో బాహ్యవలయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 3కి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదవశాత్తు విభాగానిని ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. గోకరాజు రంగరాజు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు కారులో మేడ్చల్ నుంచి సదాశివపేట వస్తుండగా ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. పటాన్చెరు సమీపంలోని రామేశ్వరం బండ బాహ్యవలయ రహదారిపై అదుపు తప్పి డివైడర్ని ఢీకొట్టి అవతల వైపుకు వెళ్లి కారు బోల్తా పడింది. ప్రమాద దాటికి సిస్వేక్ అనే విద్యార్థి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. హర్షిత్ రెడ్డి, చార్విక్లతో పాటు మరో ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న అమీన్పూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ మౌలాలిలో విషాదం చోటు చేసుకుంది. అనుమానాస్పద స్థితిలో తల్లి కుమారుడు చనిపోయారు. మౌలాలిలో ప్రగతి నగర్ కాలనీకి శ్రీధర్ గౌడ్కు భార్య, 3 పిల్లలున్నారు. మనస్పర్ధల కారణంగా భార్యాభర్తలు వారింట్లోనే వేర్వేరుగా ఉంటున్నారు. శ్రీధర్ గౌడ్ తల్లి విజయమ్మతో కలిసి ఉంటుండగా పిల్లలతో కలిసి భార్య వేరుగా ఉంటుంది. ఈ క్రమంలో ఉదయం శ్రీధర్ గౌడ్, తల్లి విజయమ్మ విగత జీవులుగా పడి ఉండటాన్ని స్థానికులు గమనించారు. విజయమ్మ మృతదేహం ఇంట్లో నేలపై పడి ఉండగా శ్రీధర్ గౌడ్ ఉరేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించారు. భార్యాభర్తల విడాకులకు సంబంధించిన కొన్ని రోజులుగా కోర్టులో కేసు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. కుటుంబ కలహాలు, ఆర్థిక లావాదేవీల కారణంగానే వీరు ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొత్తం 1521 పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేసింది. నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్న అధికారులు నిమిషం ఆలస్యంగా వచ్చిన వారిని సైతం కేంద్రాల్లోకి అనుమతించలేదు. అధికారుల తీరును నిరసిస్తూ పలుచోట్ల విద్యార్థులు ఆందోళనకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు తొలి రోజు ప్రశాంతంగా సాగుతోంది. ఇవాల్టి నుంచి మార్చి 19 వరకు పరీక్షలు జరుగుతుండగా
మొదటి, రెండవ సంవత్సరాలకు కలిపి మొత్తం 9,80,978 మంది పరీక్షలు హాజరు కావాల్సి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 1,521 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. పరీక్షలను ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు. విద్యార్థులు కేంద్రాలకు చేరుకునేందుకు వీలుగా ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేసింది. నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని ముందుగానే బోర్డు స్పష్టం చేసిన నేపథ్యంలో కేంద్రాలకు ఆలస్యంగా వచ్చిన వారెవరినీ అనుమతించలేదు. నిబంధనలు ఉల్లంఘించకుండా పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. హైదరాబాద్ కుత్బుల్లాపూర్లోని కేంబ్రిడ్జ్ కళాశాల వద్ద 4 విద్యార్థులు ఆలస్యంగా రావడంతో అధికారులు కేంద్రాల్లోకి అనుమతించలేదు. దీంతో విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు సెంటర్ వద్ద ఆందోళనకు దిగారు. వికారాబాద్లోని సిద్ధార్థ కళాశాలలో పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా వచ్చిన 3 అనుమతించలేదు. నల్గొండ ఉమ్మడి జిల్లాలో కేంద్రాలకు ఆలస్యంగా వచ్చిన 5 అధికారులు పరీక్షలకు అనుమతించలేదు. సాగర్ ప్రభుత్వ కళాశాల కేంద్రం నుంచి 2, మిర్యాలగూడ సెంటర్ నుంచి 3 విద్యార్థులు వెనుదిరిగారు. సిద్దిపేట జిల్లాలో హుస్నాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆలస్యంగా వచ్చిన కారణంగా 2 విద్యార్థులు పరీక్ష రాయకుండానే వెనుదిరిగారు. ఇంటర్ పరీక్షలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలని విద్యార్థులకు సూచించిన సీఎం పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఎంఐఎం కంచుకోటగా భావించే పాత బస్తీలోనూ పార్లమెంటు స్థానాన్ని భాజపా గెలుస్తుందని ఎంపీ లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. భాజపా విజయ సంకల్పయాత్రలో ఎంపీ పాల్గొన్నారు. హైదరాబాద్ ఎంపీ స్థానంలో పాగా వేసేలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నామన్నారు. మతం పేరుతో మజ్లిస్ రాజకీయాలు చేస్తూ పాత బస్తీ ప్రజలను మోసం చేస్తుందని మండిపడ్డారు. అక్రమ ఆస్తులను కాపాడుకునేందుకు మజ్లిస్ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ పంచన చేరుతుందని విమర్శించారు. ఎంఐఎం కంచుకోటగా భావించే ఈ ప్రాంతము ఇవాళ పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు మజ్లిస్ పట్ల, పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ పట్ల తీవ్ర వ్యతిరేకత, కేవలము పెట్టుబడిదారులకు లేదా ఇవాళ బడా వ్యాపారులకు కొమ్ముగాస్తున్నట్టు తప్పితే పేదల బస్తీలు లేదా పేదలు హైదరాబాద్ పార్లమెంట్ పూర్తిగా విస్మరించి ఏ రకంగా ఇవాళ మరి పూర్తిగా నిర్లక్ష్యం చేస్తా ఉన్నాడో అందుకనే ప్రత్యామ్నాయంగా ప్రజలు మోదీ వైపు, బీజేపీ వైపు చూస్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్రంలో గ్యారంటీలు, ఉచితాల పేరు మీద ప్రజలను మభ్యపెడుతూ ఓట్లు దండుకునే కార్యక్రమము, పైపెచ్చు బీజేపీని బూచిగా చూపించి ఇవాళ ఏ రకంగా రాజకీయం పబ్బం అంతాన ఈరోజు వాళ్ళు రాజకీయాలు నడుపుతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలతో గారడి చేసి అధికారం దక్కగానే ఇవాళ ప్లేట్ ఫిరాయిస్తా ఉన్నది. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో జంతు కళేభారాలతో వంట నూనె తయారు చేస్తున్న వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. 11 కల్తీ నూనె డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు. నూనె నమూనాలను ఫుడ్ ఇన్స్పెక్టర్కు అందించారు. 2 నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. సంవత్సరం కాలంగా ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా ఈ కల్తీ నూనె తయారు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పశువుల కొవ్వుతో నూనెను తయారు చేస్తున్నారని చెప్పి ఒక నమ్మదగిన సమాచారం మేరకు అక్కడికి వెళ్ళి మనము చూడగా ఒక 11 టిన్స్ కనిపించినాయి. ఆ 11 టిన్స్ నుంచి కూడా బాగా దుర్వాసన రావడం జరిగింది. కాబట్టి ఆ 11 టిన్స్ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది. దాని తర్వాత మనం ఫుడ్ ఇన్స్పెక్టర్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఫుడ్ ఇన్స్పెక్టర్ కూడా దీన్ని శాంపిల్స్ కలెక్ట్ చేసి ఫర్దర్గా ఇది అడల్ట్రేషన్ ఉందని తెలిసిన తర్వాత అతనిపై యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. హిమాచల్ ప్రదేశ్లో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ విపక్ష ఇండియా కూటమికి మరో షాక్ ఇచ్చేలా భారతీయ జనతా పార్టీ వ్యూహాలు రచిస్తోంది. మంగళవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు చెందిన 6 ఎమ్మెల్యేలు భాజపా అభ్యర్థికి ఓటు వేశారు. ఈ అనూహ్య పరిణామాలతో హిమాచల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలో పడింది.
అసెంబ్లీలో కాంగ్రెస్ బలం ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సాధారణ మెజార్టీ కంటే దిగువకు పడిపోవడమైన వేళ భాజపా ఎమ్మెల్యేలు గవర్నర్ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు హిమాచల్ ప్రదేశ్ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత వీరభద్ర సింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుత పరిస్థితిలో ప్రభుత్వంలో భాగం కాలేనని, త్వరలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. రాజ్యసభ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టాయి. 68 మంది సభ్యులున్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో సాధారణ మెజారిటీ 35 మంది సభ్యులు కాగా, రాజ్యసభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వానికి 34 మంది సభ్యుల బలం మాత్రమే ఉన్నట్లు తేలిపోయింది. ఈ సంక్షోభాన్ని అనుకూలంగా మలుచుకునేందుకు భాజపా ప్రణాళిక అమలు చేస్తోంది. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శివప్రతాప్ శుక్లాను భాజపా ఎమ్మెల్యేలు కలవడం సంచలనం రేపింది. శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతారన్న వార్తల నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. అయితే శాసనసభలో అధికార కాంగ్రెస్ తీరుపై ఫిర్యాదు చేసేందుకే గవర్నర్ను కలిశామని భాజపా ఎమ్మెల్యేలు తెలిపారు. ఇటీవల శాసనసభలో జరిగిన సంఘటనలను గవర్నర్కు వివరించామని హిమాచల్ ప్రదేశ్ ప్రతిపక్ష నేత జైరాం ఠాకూర్ తెలిపారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేల పట్ల స్పీకర్ ప్రవర్తన బాలేదని, తమ ఎమ్మెల్యేలతో మార్షల్ ప్రవర్తించిన తీరు సరికాదని, తమపై మార్షల్స్ దాడి చేశారని గవర్నర్కు చెప్పామని వివరించారు. రాజ్యసభ ఎన్నికల్లో ఓటమితో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కొనసాగే నైతిక హక్కు కోల్పోయిందని హిమాచల్ ప్రతిపక్ష నేత జైరాం ఠాకూర్ విమర్శించారు. ఎంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భాజపాతో సంప్రదింపులు జరుపుతున్నారన్న ప్రశ్నకు ఆయన సమాధానం దాటవేశారు. తాను ఒకే విషయం చెప్పదలుచుకున్నానని, కాంగ్రెస్ పార్టీ విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. హిమాచల్లో భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని రాజ్యసభ ఎన్నికల్లో గెలిచిన భాజపా అభ్యర్థి హర్ష్ మహాజన్ తెలిపారు. మరికొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని తెలిపారు. తనకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రుల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయని, మరో కొద్ది గంటల్లో పరిస్థితి మారబోతుందని తెలిపారు. త్వరలో హిమాచల్లో భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, రాబోయే 20 ఏళ్ల వరకు కాంగ్రెస్ ఇక్కడ అధికారంలోకి రాదని తెలిపారు. హిమాచల్ అసెంబ్లీలో కాంగ్రెస్కు 40 మంది ఎమ్మెల్యేలు ఉండగా, భాజపాకు 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మిగిలిన 3 స్థానాల్లో స్వతంత్రులు ఉన్నారు. మరోవైపు నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు జరగనున్న వేళ భాజపా డివిజన్ ఓటింగ్కు పట్టుబట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ అది జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలో పడి కుప్పకూలే ప్రమాదం ఉంది. ఇదంతా జరగకముందే సీఎం సుఖ్వీందర్ సింగ్ సుకు రాజీనామా చేయాలని భాజపా డిమాండ్ చేస్తోంది. హిమాచల్ ప్రదేశ్ రాజకీయాలు గంటకంటకు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. శాసనసభ సమావేశాలకు ముందే కీలక పరిణామం సంభవించింది. ఇవాళ నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న వేళ 15 మంది భాజపా ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్ ఛాంబర్లో భాజపా ఎమ్మెల్యేలు నినాదాలు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. భాజపా ఎమ్మెల్యేలు జైరాం ఠాకూర్, విషిన్ సింగ్ పర్మాగ్, రణధీర్ శర్మ, లోకేందర్ కుమార్, వినోద్ కుమార్, హన్స్రాజ్ సహా 15 మందిని బడ్జెట్ సమావేశాల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. లోక్సభ ఎన్నికల కోసం కేరళలో ప్రతిపక్ష కూటమి యూడీఎఫ్ సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. కేరళలో మొత్తం 20 లోక్సభ స్థానాలు ఉండగా, కూటమిలో అతిపెద్ద పార్టీ కాంగ్రెస్ 16 చోట్ల, ఐయుఎంఎల్ 2 చోట్ల, కేసీజే, ఆర్ఎస్పీ చెరో చోట పోటీ చేయనున్నాయి. ఈ మేరకు కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వీడి సందీసన్ ప్రకటించారు. గత ఎన్నికల్లో మాదిరిగానే సీట్ల సర్దుబాటు చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈసారి ఐయుఎంఎల్ మరో సీటు అడిగినప్పటికీ భవిష్యత్తులో రాజ్యసభ సీటు కేటాయిస్తామని సందీసన్ చెప్పారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేసి గెలిచారు. మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఒడిశాలోని ఓ మురికివాడను సందర్శించారు. ఈ ఉదయం ఆయన ఒడిశా ప్రభుత్వాధికారులతో కలిసి భువనేశ్వర్లోని మామంగ్లా బస్తీకి వెళ్లారు. బస్తీ వాసులతో మాట్లాడి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. అక్కడ స్వయం సహాయక సంఘాల మహిళలతో ముచ్చటించిన బిల్ గేట్స్ వారి పని విధానాన్ని తెలుసుకున్నారు. బిల్ గేట్స్కు మురికివాడల్లో తీసుకొచ్చిన మార్పులను దగ్గరుండి చూపించినట్లు ఒడిశా అభివృద్ధి కమిషనర్ అనుగార్గ్ చెప్పారు. బస్తీల్లో ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులపై బిల్ గేట్స్ ప్రశంసించినట్లు ఆయన తెలిపారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసు దోషుల్లో ఒకరైన శాంతన్ కన్నుమూశారు. చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో శాంతన్ అలియాస్ సుతేంద్ర రాజా ఆరోగ్యం విషమించడంతో తుది శ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు. 55 సంవత్సరాల శాంతన్ 1991లో రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషిగా తేలి 30 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించాడు.
సుప్రీంకోర్టు ఆదేశాలతో 2022లో జైలు నుంచి విడుదలైనప్పటి నుంచి కాలేయ వైఫల్యానికి చికిత్స తీసుకుంటున్నాడు. బుధవారం తెల్లవారుజామున శంతన్కు గుండెపోటు వచ్చిందని, సిపిఆర్ చేసి అతడిని బతికించామని రాజీవ్ గాంధీ ఆసుపత్రి డీన్ తెరనిరాజన్ తెలిపారు. తర్వాత అతడిని వెంటిలేటర్పై ఉంచామని, చికిత్సకు అతడి శరీరం స్పందించలేదని వివరించారు. ఉదయం 8 గంటల ప్రాంతంలో శాంతన్ తుది శ్వాస విడిచినట్లు తెరనిరాజన్ వివరించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని శ్రీలంకకు పంపించేందుకు అవసరమైన న్యాయ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. రాజీవ్ గాంధీ హత్య కేసులో తొలుత శాంతన్కు మరణశిక్ష పడింది. అనంతరం దాన్ని యావజ్జీవ శిక్షగా మార్పు చేశారు. 32 ఏళ్లకు పైగా శిక్ష అనుభవించిన తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలతో విడుదలయ్యాడు. అరేబియా సముద్రంలో భారీ అంతర్జాతీయ స్మగ్లింగ్ రాకెట్ను భారత నౌకాదళం ఛేదించింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీతో జరిపిన సంయుక్త ఆపరేషన్లో భాగంగా 3,300 కేజీల డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. గుజరాత్లోని పోర్బందర్ తీరంలో నౌక నుంచి వీటిని సీజ్ చేసింది. P-8I LRMR నిఘా ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా పోర్బందర్ తీరం వద్ద తిరుగుతున్న అనుమానిత నౌకను గుర్తించారు. దాని నుంచి 3,089 కేజీల చెరాస్, 158 కేజీల మెథామెస్టమైన్, 28 కేజీల మార్ఫిన్ను స్వాధీనం చేసుకున్నారు. పాకిస్తాన్కు చెందిన 5 వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. ఈ డ్రగ్స్ను ఇరాన్, పాకిస్తాన్ల నుంచి భారత్కు తరలిస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. నౌకలో 3,300 కిలోల డ్రగ్స్ను తరలిస్తుండగా పట్టుకున్నామని, వీటి విలువ అంతర్జాతీయ మార్కెట్లో 1,000 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. మార్చి 4న ప్రధాని మోదీ రాష్ట్రానికి రానున్నారు. సంగారెడ్డి, ఆదిలాబాద్లో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి జ్యోతికిరణ్ అందిస్తారు. జ్యోతికిరణ్, ప్రధాని పర్యటన వివరాలేంటి? ప్రశాంత్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన ఖరారైంది. మార్చి 4-5 తేదీల్లో 2 రోజుల పాటు రాష్ట్రంలో ప్రధాని పర్యటించనున్నారు. అయితే 4వ తేదీన ఉదయం నాగపూర్ నుంచి హెలికాప్టర్ లో ఆదిలాబాద్ కు 10:30 గంటలకు చేరుకుంటారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. శంకుస్థాపన చేసిన తర్వాత ఏదైతే భాజపా చేపట్టినటువంటి విజయ సంకల్ప యాత్రలో భాగంగా ఒక భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది. భారీ బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారు. పలు ఏదైతే పార్లమెంట్ ఎన్నికల వేళ ఆదిలాబాద్ లో నిర్వహిస్తున్నటువంటి సభలో ప్రధాని ప్రసంగించున్నారు. ఏదైతే 10 ఏళ్ల పాటు నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, సాహసోపేతమైన నిర్ణయాలతో పాటు గత ప్రభుత్వం ఏదైతే భారత నిర్మించినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు ఈ ప్రభుత్వం ఏదైతే 6 గ్యారంటీలు ఉన్నాయో ఆ అంశాలపైన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తే అవకాశం అని చెబితే అయితే ఇప్పటికే పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. అయితే బహిరంగ సభ ముగించుకున్న తర్వాత నేరుగా హైదరాబాద్ లోని రాజ్భవన్ కు చేరుకుంటారు. రాత్రి అక్కడే రాజ్భవన్ లోనే బస చేస్తారు. తర్వాత 5వ తేదీన సంగారెడ్డికి వెళ్తారు. సంగారెడ్డిలో కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన తర్వాత ఏదైతే విజయ సంకల్ప యాత్రలో భాగంగా భాజపా చేపట్టినటువంటి బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడ కూడా పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా ఏదైతే నరేంద్ర మోదీ ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలతో పాటు ఈ సాహసోపేత నిర్ణయాన్ని కూడా బహిరంగ సభ వేదికగా వివరించడంతో పాటు అటు కాంగ్రెస్ భారత పైన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తే అవకాశం అయితే ఇప్పటికైతే పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే సంగారెడ్డిలో బహిరంగ సభ ముగించుకున్న తర్వాత నేరుగా ఢిల్లీకి పయనం అవుతారైతే పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే పార్లమెంట్ ఎన్నికల వేళ ప్రధానమంత్రి పర్యటన రాష్ట్రంలో మరింత రాజకీయ వేడి రాజేసే విధంగా చెప్పితే ఇప్పటికే రాజకీయ వర్గాలు అయితే భావిస్తున్నాయి. ప్రశాంత్, ధన్యవాదాలు జ్యోతికిరణ్. కేంద్ర ప్రభుత్వ చొరవ, కృషితో తమిళనాడు అభివృద్ధిలో నూతన అధ్యాయం లిఖిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. వరుసగా 2వ రోజు తమిళనాడులో పర్యటించిన ప్రధాని మోదీ ఇవాళ 17,000 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. దేశంలోనే తొలిసారిగా తూత్తుకుడిలో గ్రీన్ హైడ్రోజన్ జల రవాణా ఓడను ప్రధాని మోదీ ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ కృషి వల్ల తమిళనాడులో అధునాతన రవాణా అనుసంధానం నూతన శిఖరాలకు చేరిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రసార మాధ్యమాలు బాగా ప్రజలకు వివరించాలని చూస్తుంటే తమిళనాడు ప్రభుత్వం అడ్డుపడుతోందని పరోక్షంగా డీఎంకేపై విమర్శలు గుప్పించారు. అయినప్పటికీ తమిళనాడు అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనుకడుగు వేయబోదని పేర్కొన్నారు. వికసిత భారత్ లక్ష్యంలో భాగంగానే ఈ అభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టినట్లు వివరించారు.
బీజేపీ నేత బండి సంజయ్ వంగరలో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. సమాజానికి సేవలు అందించినటువంటి ఒక గొప్ప వ్యక్తి పివి నరసింహారావు గారు. అంటే 1000 పడగలు విశ్వనాథ సత్యనారాయణ గారు రాసినటువంటి 1000 పడగలు ఆ పుస్తకాన్ని అప్పుడు మొట్టమొదటిలో హిందీలో అనువాదం చేసినటువంటి వ్యక్తిగా పేరుంది. భాష కోవిదుడు అంటే దానికి. ఇప్పుడు ఇట్లా అనేక విషయాల్లో వారి యొక్క గొప్పతనాన్ని ఈ తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇవాళ స్వీకరించారు. వారికి గొప్ప నాయకునిగా ఇలా తెలుగు ప్రజలు భావిస్తూ ఉంటారు. ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత చాలా తెలుగు రాష్ట్రాల్లో ఒక సంతోషాన్ని వ్యక్తం చేసినారు. అటువంటి మహనీయుని రాబోయే తరాలు మర్చిపోతూ వారి ఆలోచనలు స్ఫూర్తిదాయకమైనటువంటి ఆలోచనలు తరతరాలకు అందించాలని చెప్పి ఆలోచనతో వారిని దేశ ప్రజలు ఎప్పుడూ గుర్తుంచుకోవాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం శ్రీ నరేంద్ర మోడీ గారు వారికి భారత రత్న ఇచ్చి సగౌరవంగా గౌరవించడం ఇది తెలుగు రాష్ట్ర ప్రజలనే కాదు ఈ దేశ ప్రజలను కూడా గౌరవించినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ ఇప్పుడు తెలుగువారు నరేంద్ర మోడీ గారిని మర్చిపోరు. వారు అయితే ఆలోచనతో భారతరత్న ప్రకటించారో తప్పకుండా పివి నరసింహారావు స్ఫూర్తిగా తీసుకొని మేమందరం ముందుకు సాగుతూ ఉంటాం. పివి నరసింహారావు గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు. కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఇంతవరకు ఇప్పటికీ మిగిలి ఉందంటే అది పివి నరసింహారావు గారు యొక్క చెలువ వారి వల్లనే. పివి నరసింహారావు యొక్క ఆలోచనతో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అప్పుడు శక్తివంతంగా తయారైంది. అటువంటి గొప్ప వ్యక్తి మరణించిన తర్వాత కనీసం అంత్యక్రియలను కూడా జరుపుకోకుండా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అడుగడుగున అవమానపరిచిందో తెలుగు రాష్ట్ర ప్రజలు చూశారు. వారి కుటుంబానికి వాళ్ళ కుటుంబ క్షోభకు గురే వాళ్ళ కుటుంబం కూడా అరే మా కుటుంబ సభ్యుని ఇంత పెద్ద వ్యక్తిని ఇంత మహనీయుని ఇవాళ అంత్యక్రియలు జరగకుండా అడుగడుగున అవమానిస్తున్నారని చెప్పని వాళ్ళ పార్టీ నాయకుడు ఈ దేశానికి ప్రధానిగా వివరించినటువంటి ఒక స్ఫూర్తిదాయకమైన పాత్ర పోషించిన గొప్ప వ్యక్తి ఆయనను ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు అవమానించిందో ఇప్పటికీ సమాధానం లేదు. ఒక వ్యక్తి విషయంలో ఆ విధంగా వివరించినప్పుడు ఏదో ఒక కారణం ఉండాలి. ఇప్పటికీ కారణం లేదు. కనీసం కేంద్ర ప్రభుత్వము పివి నరసింహారావు గారిని భారతరత్న నుంచి గౌరవిస్తే అక్కడక్కడ ఒక్కరు ఇద్దరు తప్ప కాంగ్రెస్ పార్టీ అనుకున్న స్థాయిలో స్పందించలే, అనుకున్న స్థాయిలో హర్షాన్ని వ్యక్తం చేయలే, సంతోషాన్ని వ్యక్తం చేయలే. ఇటువంటి దుర్మార్గమైన ఆలోచన కాంగ్రెస్ పార్టీ. దుర్మార్గ ఆలోచనకు పెట్టిందే పేరు కాంగ్రెస్ పార్టీ. ఇలా పివి నరసింహారావు గారే కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ను కూడా అడుగడుగున అవమానపరిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. బాబాసాహెబ్ అంబేద్కర్ను ఎన్నికల్లో ఓడగొట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కనీసం అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగానికి అనుగుణంగా ఈ దేశాన్ని పాలించని ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ అంబేద్కర్ గారు పుట్టిన స్థలాన్ని, వారు చదువుకున్న స్థలాన్ని, స్వర్గస్థులైన స్థలాన్ని, దీక్ష చేసే స్థలాన్ని ఇట్లా స్ఫూర్తి కేంద్రాలుగా ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం స్ఫూర్తి కేంద్రాలుగా రాబోయే తనకు అందించే ప్రయత్నం చేసినాం మేము. ఇలా పార్లమెంటు సాక్షిగా నేను ప్రధానమంత్రి పదవి చేపట్టినా అంటే ఇది అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష అని చెప్పి ఒక దేశ ప్రధాని పార్లమెంటు సాక్షిగా చెప్పిన విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ దేశ ప్రజలు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇట్లా అన్ని వర్గాలను మహనీయులందరినీ అవమానపరిచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇప్పటి సమాధానం లేకుండా ఇది కాంగ్రెస్ పార్టీ. ఇక ముడదాంకే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ది ఎట్లుంటుందంటే అందుత జుట్టు అందుకుంటే కాదు. ఎన్నికలు వస్తున్నాయంటే పివి నరసింహారావు గారి జయంతి గుర్తొస్తుంది.